అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' 21వ భాగం. రచయిత భానుగారు. మామ మీరింటికి వెళ్ళండి. నేను ఆఫీస్ వెళ్తున్నా చెప్పేసి జయ ఆఫీస్‌కి వెళ్తాడు. వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. శ్రీకర్ ఆవిడ అంత సైలెంట్‌గా ఉందేంటి? అసలు ఈ పెళ్ళికి ఆవిడ ఒప్పుకుంటుందని నేను అనుకోలేదు. ఎందుకు ఒప్పుకోదమ్మా? చెప్పాను కదా జై సార్ చూసుకుంటారు. మీరేం కంగారు పడకండని తను కూడా ఆఫీస్‌కి వెళ్తాడు. ఆఫీస్ వచ్చిన జై వర్క్ చేస్తుంటే ఏవో డౌట్స్ ఉండి లోపలికొస్తుంది మైథిలి. ఏంటి బుట్టబొమ్మ? ఇప్పుడొచ్చావు? పొద్దున్నుంచి చూస్తున్నా మేడం గారి దర్శనం కోసం. ఏం చేస్తున్నారు అంత బిజీగా అంటూ మైథిలిని ఒళ్ళోకి లాగి కూర్చోబెట్టుకుంటాడు. జై మెడ చుట్టూ చేతులు వేసి, ఇది ఆఫీస్ జై సార్ మనం పర్సనల్ పనులు బయట చూసుకోవాలి. ఇక్కడ నేను ఎంప్లాయీని. మొన్నటి ప్రాజెక్ట్ వర్క్‌లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. పొద్దున్నుంచి అవే చూస్తున్నా. అందుకే మీ దగ్గరికి రాలేదంటుంది. ఆఫీస్ అయితే ఏంటంట, నువ్వెంత బిజీగా ఉన్నా మార్నింగ్ నాకు కనిపించాలి. ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నా అనుకుంటే, ఇక్కడ కూడా నువ్వు వర్క్ అని దూరంగా ఉండకు చెప్తున్నా అని మైథిలి హెయిర్ సెట్ చేస్తూ అంటాడు. వర్క్ చేయకపోతే మా బాస్‌కి కోపం వస్తుంది. అసలే పని రాక్షసుడు అని బయట మంచి టాక్ ఉంది. వర్క్ చేయకపోతే పనిష్మెంట్స్ ఇస్తాడని కావాలని అంటుంది. ఓ అవునా? ఆఫీస్ వర్క్ చేయకపోతే మీ బాస్ పనిష్మెంట్ ఇచ్చినట్టు నీ మొగుడిని పట్టించుకోకపోతే నీ మొగుడు కూడా గట్టి పనిష్మెంటే ఇస్తాడు. ఆలోచించుకో మరి అని జై కూడా ఏమీ తీసిపోకుండా అంటాడు. అప్పుడే స్వీటీ వాళ్ళ నాన్న జై అంటూ క్యాబిన్‌లోకొస్తాడు. ఆయన వాయిస్ విని తల తిప్పి చూసి మామారా అని అంటాడు. ఆయన్ని చూసి మైథిలి జై ఒళ్ళో నుండి లేచి టక్కున పైకి లేస్తుంది. జై ఒళ్ళో మైథిలిని చూసి ఆయన షాక్ అయిపోతాడు. అయినా అనుమానం అర్థమయ్యి మామ తను మైథిలి నా భార్య. మైథిలి ఈయన స్వీటీ వాళ్ళ నాన్న అని చెప్పగానే ఓ అవునా అని ఆయన కాళ్ళకు నమస్కారం చేసి దీవించండి బాబాయ్ గారు. చల్లగా ఉండు తల్లి అని పైకి లేపి జై వైపు చూస్తాడు. ఏంటి నీకు పెళ్ళవ్వడం ఏంటి? అది మా అమ్మ అని జరిగింది మొత్తం చెప్తాడు. జై చెప్పింది విన్న ఆయనకి భార్య మీద పట్టరానంత కోపం వస్తుంది. ఏంటి జై ఇంత జరిగినా కూడా మీ అత్తని ఊరికే ఎందుకు వదిలేసావు? తనంతా చూడాల్సింది. ఊరుకున్న కొద్దీ రోజురోజుకి మీ అత్త ఆగడాలకి అద్దు అదుపు లేకుండా పోతోంది. అసలొక్కసారి అనిపిస్తుంది మీ అత్తని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని. కేవలం మీ తాతయ్య మంచివాళ్ళనే తెలిసి వాళ్ళ ఇంటి పిల్లని చేసుకున్నాను తప్ప మీ అత్తని మెచ్చి కాదు. తనని చేసుకొని నేనేమంత సంతోషంగా ఉన్నది లేదు. ఇప్పుడు స్వీటీ లైఫ్‌ని కూడా పాడు చేసింది. నీ లైఫ్‌ని కూడా పాడు చేయాలని చూస్తోంది. నువ్వు ఊరుకున్నా ఇంకా నేను ఊరుకోను జై. స్వీటీ పెళ్లి ఎలాగో ఇండియాలో చేయాలనుకున్నా. పెళ్ళికి ఎలాగో అక్కడికొస్తుంది గదా! ఇంక మళ్ళీ ఇక్కడికి రాకుండా చెయ్యాలి. కనీసం మీరైనా హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఈ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలనే చూస్తుందని కోపం, బాధ నిండిన స్వరంతో చెప్తాడు. మామ మీరేం దిగులు పడకండి. అత్తకి డబ్బు పిచ్చుంది. అదే తనని ఇలా మృగంలా తయారు చేసింది. తను చేస్తోన్న తప్పో, ఒప్పో కూడా ఆలోచించుకోలేకపోతోంది. మీరు చేసినట్టే చేద్దాం. నేను కూడా అదే మాట్లాడదాం అనుకున్నా. మీరే చెప్పారు. అత్త ఇక్కడ ఉంటే స్వీటీ కాపురానికి కూడా తనే హాని తలపెడుతూ ఇక్కడ ఉండి ఏదో రకంగా స్వీటీకి నూరి పోస్తూ ఉంటుంది. అత్తని చూసుకొని స్వీటీ కూడా రెచ్చిపోతుంది. స్వీటీని శ్రీకర్ మార్చుకుంటాడు. మధ్యలో అత్త ఉంటే స్వీటీ మన మాట వినదు. పెళ్ళయ్యాక అత్త ఇక్కడికి రాకుండా చేసి నేను లాక్ చేస్తాను. మీరేం కంగారు పడకండి. అలాగే స్వీటీ పెళ్లి ఖర్చులు మొత్తం నావే. మీరు దీనికి అడ్డు చెప్పకండి ప్లీజ్ అంటాడు జై. ఓకే నీ ఇష్టం జై అని మైథిలి వైపు చూసి నా భార్య తరపున నేను క్షమాపణలు కోరుకుంటున్నాను తల్లి క్షమించు అంటాడు. మైథిలి చేతులు పట్టుకొని అదేంటి బాబాయ్ గారు అలా అంటారు? నేను కూడా మీ కూతురు లాంటిదాన్నే కదా! స్వీటీకి అయితే ఇలాగే చెప్తారా మీరు? పెద్దవాళ్ళు మమ్మల్ని బ్లెస్ చేయాలి కానీ క్షమాపణలు అడగకూడదు అని అన్నది. మైథిలి తల నిమురుతూ మా జై చాలా లక్కీ. నువ్వు కూడా ఇప్పటినుంచి నా కూతురుతోనే సమానం. జై నా కూతురు జాగ్రత్తగా చూసుకో. ముఖ్యంగా మీ అత్త భార్య నుండి. అలాగే మామ తనని బాగా చూసుకోకపోతే నా పని ఇంకా అంతే సంగతి. తన వెనక పెద్ద గ్యాంగే ఉంది. మేడం గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తనని ఏమైనా అంటే నా మీదకి యుద్ధానికే వచ్చేస్తారు అని జై అనగానే జై డొక్కలో తన మోచేత్తో గుద్దుతుంది మైథిలి. అబ్బా రాక్షసి అని గుద్దుడి చోట రుద్దుకుంటూ ఉంటాడు. వాళ్ళ అల్లరి చూసి ముసిముసిగా నవ్వుకొని సరే జై నేను వెళ్తాను. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందామని ఆయన వెళ్ళిపోతాడు. ఓయ్ రాక్షసి అలా గుద్దేశావేంటే అని మైథిలిని లాక్కొని మెడ మీద చిన్నగా ముద్దు పెట్టి ఇంకా ముద్దొచ్చి కొరికేస్తాడు. ఉస్ జై ఏంటి కొరకడం అని బొంగమూతి పెడుతుంది. అంత ముద్దుగా ఉండకే బాబు ముద్దొస్తున్నావు అని మైథిలి
కళ్ళల్లోకి హస్కీగా చూస్తుంటే, జై ఆ చూపు మార్చు బాబూ! నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని జై ఛాతీ మీద చేయేసి దూరంగా నెడుతుంది. మనస్సే లేదు నీకు. ఎలా తోస్తుందో చూడు అని మైత్రి నడుము మీద గిల్లి వెళ్లి తన సీట్లో కూర్చుంటాడు. జై మీ అత్తని ఇండియాలో ఉంచుదామంటున్నావేంటి? తను అక్కడ ఉంటే మావయ్య గురించి తెలిస్తే ప్రాబ్లమ్ కదా! ఇక్కడ ఉంటేనే బెటరేమో. లేదు బుట్టబొమ్మ. అత్త అక్కడికి వెళ్తే డ్యాడీని ఇక్కడ షిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇప్పించొచ్చు. అలాగే ఇక్కడ మన సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనం కూడా ఉంటాం. మనతో ఉంటే డ్యాడీలో మార్పు రావచ్చని నువ్వు కూడా చెప్పావు కదా! అందుకే అన్నీ ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నా. అత్తని అక్కడే ఉండేలా చేయాలి. కానీ ఎలా? పెళ్లి కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్త పాస్‌పోర్ట్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తే సరిపోతుంది. అసలు తను ఉండడానికి ఏ రీజన్ లేదు. తను పుట్టింది ఇండియా. కాబట్టి ఇక్కడ ఉండాలంటే స్టూడెంట్ అయినా అయ్యుండాలి. లేదా గ్రీన్ కార్డ్ అయినా ఉండాలి కదా! అత్తకి గ్రీన్ కార్డ్ లేదు. సో, ఇక్కడ ఉండటానికి ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు కాబట్టి తను ఇక్కడికి మళ్ళీ రాలేదు. నేను చూసుకుంటా. నా ప్లాన్స్ నాకున్నాయి. నేను మేనేజ్ చేస్తా. ఖచ్చితంగా తనిక్కడికి మళ్ళీ రాదు. డ్యాడీని ఇక్కడికి షిఫ్ట్ చేయిస్తే ఇక మనతోనే ఉంటాడు. నాకు కూడా తనని మిస్ అవుతున్నట్టు ఉండదని చెప్తాడు. నువ్వు చెప్పింది బావుంది. అలాగే చేద్దామని తన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని వర్క్ చేయడానికి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళిన మైథిలి జై చెప్పిన విషయమే వాళ్ళ నాన్నతో కూడా చెప్తుంది. నవీన్ గారు కూడా అది విని జై చెప్పింది కూడా కరెక్టేరా. చక్రిని ఇక్కడికి తీసుకొస్తే మంచి ట్రీట్మెంట్ ఇప్పించొచ్చు. నా వర్క్ కూడా అయిపోయిందిరా. నేను కూడా ఇండియా వెళ్ళాలనుకుంటున్నా. మరి నువ్వొస్తావా? జైతో పాటొస్తావా? నేను జైతో పాటొస్తానులే డ్యాడీ. వాళ్ళెలాగూ పెళ్లి కోసం వస్తారు కదా! అప్పుడే నేను కూడా వస్తాను. మీరింటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో జై గురించి చెప్పండి. చెప్తానురా. మీ మమ్మీ జైతో నీకు పెళ్ళయిందంటే చాలా హ్యాపీగా ఫీలవుతుంది. చాలా ఇష్టంగా చూసుకునేది జైని. డ్యాడీ మీకొకటి అడగనా? అడుగు మైథిలి. జై అంటే మీకు ఇష్టం. నాతో పెళ్ళయిందని తెలిసినా మీకు కోపం రాలేదు. మరి అన్నయ్య జాహ్నవిని పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకొద్దన్నారు? ఎందుకు ఒప్పుకోలేదు? జై అంటే చక్రి రక్తం. కానీ జాహ్నవి అలా కాదు. ఆ అమర్ రక్తం. వాళ్ళంతా చాలా డేంజర్ అని తెలిసి అలాంటిది ఆ అమర్‌కి పుట్టిన తనని నా కోడలుగా చేసుకోవడానికి నాకు మనస్సు రాలేదు. అది మాత్రమే కాదు. ఈ పెళ్లి గురించి ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడాలి అంటాడు మీ అన్నయ్య. అప్పుడు చక్రి గురించి తెలిసిపోతుందని కూడా భయం వేసింది. అయినా వాళ్ళు కూడా ఒప్పుకోరని తెలిసే వద్దని చెప్పాను. కానీ మీ అన్నయ్య నా మాటకు విలువ ఇవ్వకుండా పెళ్లి నుంచి వెళ్ళిపోయి తనని పెళ్లి చేసుకున్నాడు. అందరి ముందు నా పరువు తీశాడు. డ్యాడీ నేను అన్నయ్యని కలిశాను. మీరనుకుంటున్నట్లు జాహ్నవి వదిన మాలలాగా కాదు డ్యాడీ. చాలా మంచి అమ్మాయి. అసలు వాళ్ళకి తనకి పోలికే లేదు. తను చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో పెరిగింది. తనకి ఇవేవీ కూడా తెలియవు. కాకపోతే జయ గురించి తెలుసు. మామయ్య పోయాక వాళ్ళ అమ్మ ఆ అమర్‌ని పెళ్లి చేసుకుందనుకుంటుంది కానీ, వాళ్ళకి పెళ్లి కాకముందే తను కడుపులో ఉందని తనకు కూడా తెలియదు. అయినా కూడా మామయ్య అంటే చాలా గౌరవం ఉంది తనకి. చక్రి మామయ్యని పెదనాన్న అని అంది. జైని అన్నయ్యగా చూస్తోంది. జై ప్రేమ కోసం ఎదురు చూస్తోంది తను. ప్లీజ్ అన్నయ్య కూడా మీ మీద బెంగ పెట్టుకున్నాడు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ప్లీజ్ డాడీ వాళ్ళని ఎక్స్‌క్యూజ్ చేయండి. మీకు తెలుసా అన్నయ్యకి పాప పుట్టింది. ఎంత ముద్దుగా ఉందో తెలుసా? నా తర్వాత అదే కదా మన ఇంటికి మహాలక్ష్మి. తనేం పాపం చేసింది? అందరి ప్రేమకు దూరమవుతోంది తను. ప్లీజ్. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మీరు పిలవకపోయినా పర్లేదు. నేను చెప్తాను. వాళ్ళు మన ఇంటికొస్తారు. కానీ మీరేమంటారో అని వాళ్ళ భయం. వదినకి కూడా అందరితో ఉండడం అంటేనే ఇష్టమని అర్థమైంది. నేను వెళ్తే నన్ను ఎంత బాగా చూసిందో తెలుసా? అని కూతురు చెప్తోంది విని తనకు కూడా వాళ్ళని చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా మనవరాల్ని. సరే రమ్మని చెప్తాను. నేనే కాల్ చేస్తాను. సరేనా? మీ మమ్మీతో కూడా నాకు బాధ తప్పుతుంది. లేదంటే రోజు కొడుకు కోసం ఏడుస్తూ ఉంటుంది. థాంక్స్ డాడీ. థాంక్ యూ సో మచ్. ఈ విషయం అన్నయ్యకి చెప్తే చాలా హ్యాపీగా ఫీలవుతాడు. నేనిప్పుడే అన్నయ్యకి కాల్ చేస్తానని మహావీర్‌కి కాల్ చేస్తుంది. ఆఫీస్ నుండి వచ్చిన మహావీర్ కూతుర్ని ఆడిస్తూ ఉంటే అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. హలో మైతూ ఎలా ఉన్నావమ్మా? అక్కడికెళ్ళాక కాల్ కూడా చేయలేదు. ఆ అన్నయ్య కొంచెం బిజీ అంతే. అందుకే కాల్ చేయలేదు. నీకో సర్ప్రైజ్ అని కెమెరా వాళ్ళ నాన్న వైపు తిప్పగానే ఏంటి డ్యాడీ వచ్చారు నీ దగ్గరికి అంటాడు వాళ్ళ నాన్నని చూస్తూ. ఆ అన్నయ్య వచ్చాడు మాట్లాడు అని ఫోన్ నవీన్ గారికిస్తుంది. 2 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడడం. వాళ్ళ నాన్నని చూసి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరుతుంది. బొటనవేలుతో తుడుచుకొని ఎలా ఉన్నారు నాన్న అని అడుగుతాడు మహావీర్. బావున్నా. వీర్ నువ్వెలా ఉన్నావు? నేనేదో కోపంలో అంటాను అని అక్కడే ఉంటావా?
పిలిస్తే కానీ రావా? నీ చెల్లితో రికమెండ్ చేస్తున్నావు" అనగానే చిన్న స్మైల్ చేసి, "అదేం లేదు డాడీ. మీరు తిట్టినా నాకేం పర్లేదు. బట్ నేనక్కడికొస్తే అందరూ ఊర్లో నన్ను చూసి ఏదో ఒకటంటారు. దానివల్ల మీ పరువు ఎక్కడ పోతుందో అని అంతే. నాకు మాత్రం ఇక్కడ మిమ్మల్ని వదిలి ఉండడం ఇష్టమా? చాలా కష్టంగా ఉంది. మిమ్మల్ని, మమ్మీని చాలా మిస్ అవుతున్నాను. ఎలా ఉంది మమ్మీ?" అని తండ్రి కొడుకులిద్దరూ చాలా రోజుల తర్వాత మనసు విప్పి మాట్లాడుకుంటారు. మనవరాల్ని చూసి నవీన్ గారు మురిసిపోతారు. అక్కడ జాహ్నవి కూడా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కనీసం వాళ్ళైనా కలిసిపోయారు. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. మహా అన్న వాళ్ళకి దగ్గరైతే చాలు అనుకుంటుంది. కొడుకుతో మాట్లాడుతూ పక్కన దూరంగా నిలబడ్డ జాహ్నవిని వీడియోలో చూసి, "నా కోడలికి ఫోన్ ఇవ్వు ఒకసారి" అనగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది జాహ్నవి. పరిగెత్తి మహావీర్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, "మామయ్య గారు ఎలా ఉన్నారు? మమ్మల్ని క్షమించండి. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు. ప్లీజ్ నాకు మీతో ఉండాలని ఉంది. ప్లీజ్ నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకదాన్ని అనుకోండి" అని ఫుల్ ఎమోషన్ అయిపోయింది. "అమ్మా జాహ్నవి, కళ్ళు తుడుచుకో. మా ఇంటి కోడలు ఇలా ఏడవకూడదు. నీ మీద నాకేం కోపం లేదు తల్లీ. ఎవరి మీద ఉన్న కోపం నీ మీద చూపించి పెళ్లి వద్దని చెప్పాను. నేనలా చేసి ఉండాల్సింది కాదు. మీరు వెంటనే ఇండియా వచ్చేయండి. నా బంగారు తల్లిని చూడాలని ఉంది" అంటాడు. "డాడీ, మనవరాలు రాగానే నన్ను మర్చిపోయారా? మీ బంగారు తల్లిని నేను కదా" అని అలకగా అంటుంది మైథిలి. "ఆహా! జలసేనా, నువ్వు నా బంగారు తల్లివి. నీ మేనకోడలు నా చిట్టి తల్లి సరేనా" అంటాడు నవీన్ గారు. "సరే డాడీ, ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని అక్కడికొచ్చేస్తాం. మమ్మీకి ఇప్పుడే చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం." "ఆ! చెప్పనులే. మీ మమ్మీకి ఇప్పుడు నీ చెల్లి పెళ్లి విషయం చెప్పాలి. అది విని ఎంత షాక్ అవుతుందో. ఒకదాని వెంట ఒకటి షాకింగ్ న్యూస్‌లు వినాలి మీ మమ్మీ." అలా చాలా సేపు మాట్లాడుకొని డిన్నర్ చేసి పడుకుంటారు. అక్కడ మహావీర్, జాహ్నవికి అయితే తినకపోయినా కూడా కడుపు నిండిపోయింది. చాలా హ్యాపీగా ఉంది మహా. మీ ఫ్యామిలీ ఇంత తొందరగా మనల్ని యాక్సెప్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా నన్ను అని భర్త మీద పడుకొని చెప్తుంది. "ఆ! అక్కడ ఉంది నా చెల్లి. తనే డాడీని కన్విన్స్ చేసింది. మైథిలి చెప్తే డాడీ ఖచ్చితంగా ఆలోచిస్తారు. నాకైతే ఇప్పుడే అక్కడ వాలిపోవాలనుంది. కానీ మళ్ళీ మళ్ళీ ఏం తిరుగుతాం. అందుకే ఇక్కడ మొత్తం సెట్ చేసి వెళ్తే ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు. మమ్మల్ని కలిపినట్టే జై బావని నిన్ను కూడా కలుపుతుంది. కావాలంటే చూడు. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను మహా. జై అన్నయ్య ఎప్పుడెప్పుడు నన్ను తన చెల్లిగా చూస్తాడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా" అని మాట్లాడుతూ అలాగే పడుకుంటుంది. భార్యకి, కూతురికి ముద్దు పెట్టి మహావీర్ కూడా పడుకుంటాడు. నెక్స్ట్ డే నవీన్ గారికి ఫ్లైట్ ఎక్కించడానికి మైథిలి, జై నవీన్ గారితో పాటు ఎయిర్‌పోర్ట్ వస్తారు. "సరే జై, మైథిలిని నీ చేతిలో పెడుతున్నా జాగ్రత్త. నువ్వు చూసుకుంటావు కానీ ఆ అఖిలాండేశ్వరి ఏమైనా చేస్తుందేమో అని చిన్న భయం అంతే. మామయ్య మీరేం ఆలోచించకండి. నేను చూసుకుంటాను. మీ కూతురు నా కంటి పాపలా. సరేనా? గాజు బొమ్మలా చూసుకుంటాను. అయినా ఇంకో వారం అంతే మేము కూడా వచ్చేస్తాం అక్కడికి. ముందు వాళ్ళు వస్తారు. నెక్స్ట్ డే మేము స్టార్ట్ అవుతాం. సరేనన్న బాయ్ బంగారం" అని కూతురు నుదుటన ముద్దు పెట్టి ఫ్లైట్ టైం అవ్వడంతో వెళ్తాడు. అయినా వెళ్ళగానే మైథిలిని తీసుకొని జై కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. భర్తకున్న కోపానికి ఏం చేయలేక కూతుర్ని తీసుకొని ఇండియాకి బయలుదేరుతుంది. వాళ్ళతో పాటే శ్రీకర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా టికెట్లు బుక్ చేస్తాడు జై. ఫ్లైట్ ఎక్కిన తర్వాత స్వీటీ చిరాకు పడుతుంటే, "ఏంటి బేబీ అలా ఈ మాత్రం జర్నీకి చిరాకు పడుతున్నావు? నువ్వు నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలంటాడు పక్కన కూర్చున్న శ్రీకర్. "నువ్వు అలాగే కలలు కంటూ ఉండు. మా మమ్మీ ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపి తీరుతుంది. లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి చేస్తుంది. కావాలంటే చూడు" అని పొగరుగా చెప్తుంది స్వీటీ. అది చూద్దాం." అఖిలాండేశ్వరి తన ఆలోచనలో తనుండి చాలా సేపేదో ఆలోచించి సైడ్ స్మైల్‌తో కళ్ళు మూసుకుంటుంది. ఇక్కడ జై కూడా తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని, "బుట్టబొమ్మ, ఎల్లుండి మనకి ఫ్లైట్ కదా! ఏమైనా షాపింగ్ చేద్దాం పదా" అని అంటాడు. "లేదు జై, నాకిప్పుడు అసలు ఓపిక లేదు. రేపు చేద్దాం" అని జై భుజం మీద తలపెట్టుకొని కూర్చుంటుంది. "ఏమైందిరా? ఆర్ యూ ఓకే?" అని మైథిలి తల మీద చెయ్యి చెక్ చేస్తాడు. ఫీవర్ ఏమైనా ఉందేమో అని. "లేదు ఫీవర్ కాదు. కొంచెం స్టమక్ పెయిన్ అంతే." "ఓహ్! అవునా?" అని తనని తీసుకొని జై గెస్ట్ హౌస్ తీసుకొని వెళ్తాడు. "ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? నన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తే అయిపోయేది కదా! నువ్విలా ఉంటే నేనెలా వదిలేస్తాను చెప్పు" అని మైథిలిని ఎత్తుకొని లోపలికి వెళ్లి తనని సోఫాలో కూర్చోబెట్టి మైథిలి కోసం జ్యూస్ ప్రిపేర్ చేసి, "ఇది తాగు కొంచెం సెట్ అవుతుంది." అని జ్యూస్ తాగుతుంది. మైథిలిని రూమ్‌లో దింపి ఫ్రెష్ అవ్వని మైథిలి చేతిలో టవల్ పెట్టి బెడ్ మీద తన కోసం డ్రెస్ పెట్టగానే అది చూసి, "ఇక్కడ నా కోసం డ్రెసెస్ కూడా ఉన్నాయా?" అని అడుగుతుంది. "హా! ఎప్పుడైనా వస్తే యూజ్ అవుతాయని కొని పెట్టాను. నువ్వెళ్లి ఫ్రెష్ అవ్వు" అని జై కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. "జై, నువ్వు నా బంగారం" అని ఫ్రెష్ అయ్యి జై పెట్టిన డ్రెస్ తీసుకొని కిందకి వెళ్తుంది. కథ ఇంకా ఉంది. మరి
ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.